మనం ప్రేమించినవాడు మనల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు స్నేహ. మనసుకి కష్టంగానే ఉంటుంది, కానీ తట్టుకోవాలి. ఆ విషయంలో నాకన్నా నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వు ప్రేమించిన వాడి కంటే నిన్ను ప్రేమించినవాడు గొప్పవాడు. నిజానికి మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళతోనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నాయుడు బావ నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాడు స్నేహ. తొందరలోనే నీ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. ఇందులో నువ్వు మోసపోయిందేమీ లేదు, మన కుటుంబం కోల్పోయింది కూడా ఏమీ లేదు. నాయుడు బావతో నీ పెళ్లి జరిగినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం నీకు ఉండాలి, అదే సంతోషాన్ని నాయుడు బావకి ఇవ్వాలి. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి. మేమందరం కోరుకునేది అదే స్నేహ. జరిగిందాన్ని వెంటనే మర్చిపోమ్మని నేను చెప్పడం లేదు, కానీ అదే తలుచుకుంటూ నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు. అర్థం చేసుకో. వీలైనంత త్వరగా ఆనందంగా ఉండడానికి ట్రై చేయి. మనం ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి, నవ్వితే ఆ కన్నీళ్లే ఆనంద బాష్పాలవుతాయి. నీ అక్కగా చెప్తున్నాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్నేహ. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.